వైసీపీ హయాంలోని కల్తీ మద్యం వల్లే రాష్ట్రంలో కిడ్నీ బాధితులు పెరిగిపోయారని అన్నారు మంత్రి సత్యకుమార్. శాస్త్రీయంగా అధ్యయనం జరిగిన తర్వాతే ఈ విషయం చెప్తున్నానన్నారు. కల్తీ మద్యం కారణంగా కిడ్నీతో పాటు లివర్, నరాల బలహీనతతో అనేక మంది ఆసుపత్రులకు వస్తున్నారని తెలిపారు. 2018లో కేవలం 12,000 కేసులు మాత్రమే కొత్తగా వచ్చాయి. 2019లో చూసాం 13 కేసులు మాత్రమే వచ్చాయి. 2020లో చూసాం. 2020లో చూస్తే సడన్ గా సంఖ్య అది 16,000కి పెరిగింది. ఎందుకే అనుకున్నాం. మళ్ళీ తర్వాత 2021లో చూసాం, అది కాస్త 20కి పోయింది. తర్వాత 2022, 2023 చూస్తే అది 22.5కి పోయింది. 24వ సంవత్సరానికి చూసేసరికి అది కాస్త 24,000 దాటింది. ఒకే సంవత్సరంలో 24,000 కేసులు కొత్తగా వచ్చాయి. దీనికంతా కారణం ఏందయ్యా అంటే 2019లో గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఒక దీన్ని తయారు చేశాడు. ఏంటది? ఒక బ్రాండ్ తయారు చేస్తే ఆ బ్రాండ్ కారణంగా ఇవాళ ఈ కిడ్నీ పేషెంట్లు పెరుగుతా ఉన్నారు. ఆ బ్రాండ్ కారణంగా నేను రాజకీయ విమర్శలు కాదు, సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో నేను ఈ మాట చెప్తున్నా.